ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. దీంతో డిప్యూటీ శాసనమండలి చైర్మన్గా ఆయన బాధ్యతలు చేపట్టారు. మండలి సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. తమ తాలూకా ఎగ్జిస్టెన్స్ అన్నీ చూస్తూనే ఉన్నాం. మీరు ఇంకా రాబోయే కాలంలో మా అందరికీ అధికార పక్షానికి కాకుండా ప్రతిపక్షానికి కూడా సందృష్టితో చూడాలని ఈ రాష్ట్ర ప్రజలకి మా పార్టీ మా పెద్దలందరూ తాలూకా ఏదైతే మేము మాట్లాడే కమిట్మెంట్లు ప్రజలకి ఉన్నాయో అవన్నీ 100% జాగ్రత్తగా దాన్ని కాపాడుతూ మేము కార్యక్రమం చేస్తాం. మీకు పూర్తిగా సహకరిస్తాం. అలాగే తమరు కూడా మాకు సరైన అవకాశం ఇచ్చి ఈ సభా సాంప్రదాయాన్ని తప్పకుండా పాటిస్తాం. ఎక్కడ కూడా ఏ డివిజన్ చేస్తామని మీకు సభా సాక్షిగా మేము మాట్లాడుతున్నాం. మీరు యాక్టివ్గా ఎన్నికైనందుకు మీరు ఈ శాసనమండలికి ఉపాధ్యక్షులుగా మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అభినందన చెప్తున్నాం. కానీ దురదృష్టం అధ్యక్ష ముఖ్య విషయం, ఇవాళ అధికార పక్షం వచ్చి ఈ తాలూకు ఎన్నికలు లేకపోవడం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ ఈ సెషన్, ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో చట్టసభలు ఏర్పాటైన తర్వాత, ఈ రాష్ట్రంలో ఈ చట్టసభలు ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అంతకు మద్రాసు రాష్ట్రంలో ఎప్పుడు కూడా పరిణామం జరగలేదు. దీనికి ముందే ఒక 5 నిమిషాల ముందే మంత్రి గారు మనోహర్ గారు వచ్చి వారి రూల్స్ గురించి రెగ్యులేషన్ గురించి వాళ్ళు వచ్చి చట్టాలు పట్టుకొని బుక్లు పట్టుకొని వాళ్ళు చెప్పారు అధ్యక్ష, దీంట్లో ఉంది చక్కగా చెప్పిన దాన్ని ఉందా ఏంటి అధ్యక్ష వాళ్ళు తాడు చేసింది. వాళ్ళు బయటికి వెళ్ళి ఏంటి అధ్యక్ష అది అంటే సభ మీద కానీ సభ తాలూకా కార్యక్రమాలు కానీ దీని మీద కానీ వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉందో ఎంత గౌరవం ఉందో ఆ తాలూకు చరిత్ర తెలిసింది అధ్యక్ష. రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు. ఇక్కడున్న మనం 100 మందే మనం చూడలేదు అధ్యక్ష. 5 కోట్ల మందికి ఏం మెసేజ్ ఇస్తారు అధ్యక్ష ఈ ప్రభుత్వం? ఈ గౌరవాల పట్ల సాంప్రదాయాల పట్ల దీని పట్ల ఏమి ఇస్తారు అధ్యక్ష? అంటే ప్రజలు వచ్చి మాకు ఓటేస్తారు కాబట్టి 5 సంవత్సరాలు దానికి ఏ గౌరవం అయినా సరే ఏ అగౌరవం అయినా సరే చేయొచ్చు, ఎలాగైనా ప్రభుత్వం చేయొచ్చు, ఏ విధంగా ప్రభుత్వం చూస్తని అని చెప్పారు అధ్యక్ష. ఇదా సభా సాంప్రదాయం. దీని గురించి ఆ నాయకులు వచ్చి మాట్లాడతారు, మాకు ఎదురు చేస్తున్నారు. దీని ద్వారా ఈ సభ ద్వారా ఇందాక చాలా శోచనీయం అధ్యక్ష. ఇలాంటి పరిణామాలు ఎక్కడా కూడా జరగకూడదని కోరుకున్నాను అధ్యక్ష. ఎవరైనా ఉండొచ్చు ప్రజాస్వామ్యంలో ఓ రోజు ఒకరు వచ్చి గెలుస్తారు, ఒకరు పడతాం, రాత్రి అవుతుంది పగలవుతుంది. కానీ సాంప్రదాయాలు కన్వెన్షన్స్ అలాగే మొన్న రూల్స్ నిబంధనలు అవి స్వాస్థ్యంగా ఉంటాయి అధ్యక్ష. ఇంకా మెరుగుపరుచుకోవాలి. అదే మెరుగుపరుచుకోకుండా